మనం మన జీవితంలో చేసే ప్రతి పని మనకు ఎక్స్పీరియన్స్ని తెచ్చిపెడుతుంది. మన ఆలోచనలు ఐడియాస్ రూపంలో మారతాయి. మనకు వచ్చే ఐడియాస్ యాక్షన్ రూపంలో మారతాయి. తద్వారా మన ఆలోచనల మీద మన ఎమోషన్స్ ప్రభావం చూపిస్తాయి. మీ యాటిట్యూడ్, మీ సెంటిమెంట్స్, మీ ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఆలోచనల ద్వారా పుడతాయి. అసలు మనం ఎవరు, ఇప్పటి వరకు ఏం సాధించాం, మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించినప్పుడే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. జీవితంలో ఎదగాలన్నా మన ఆలోచనలే కారణం, ఎదగకపోయినా మన ఆలోచనలే కారణం. మనం మన లైఫ్లో చేసే ప్రతి పని మన ఆలోచనల కారణంగానే జరుగుతుంది. మీరు చేసే పని క్లారిటీతో ఉంటే వెళ్ళే దారి క్లారిటీతో కనిపిస్తుంది. మీరు చేసే పనిలో క్లారిటీ లేకపోతే దారి బాగున్నప్పటికీ సరిగ్గా వెళ్ళలేరు. జీవితం అనేది చాలా అద్భుతం. మనలో ఆనందం, కోపం, బాధ, ప్రతీకారం ఇలా ఎన్నో ఎమోషన్స్. హ్యాపీగా ఉండటానికి ఎలా ఆలోచించాలి, ఆలోచనల్ని ఫిల్టర్ చేయడం ఎలా, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, మ్యానిపులేషన్. మన చుట్టూ ఉండే ప్రపంచంలో కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే మ్యానిపులేట్ అవుతాం. మనకి బ్రెయిన్ ఉంది, మనకి ఆలోచనలు ఉంటాయి. ఏం చేస్తే మంచిదో మనకే తెలియాలి. ఎదుటివారు చెప్పే మాటలు అన్నీ వినండి, కానీ మీ జీవితానికి ఏం హెల్ప్ అవుతాయి అనేది మీకే తెలుస్తుంది, మీకు మాత్రమే. ఈజీగా మ్యానిపులేట్ అవ్వడం మీ వీక్నెస్ కాకూడదు. మీ ఆలోచనలు, మీరు నడిచే దారి, మీ ప్రాబ్లమ్స్, మీ కష్టాలు, మీ ఇష్టాలు, మీ గోల్స్ అన్నీ మీకు మాత్రమే తెలుసు. మరి ఎదుటివారి సలహాని మీ లైఫ్లో ఎలా అప్లై చేస్తారు? మీకేం కావాలో మీకు తెలీదా? తెలుసుకోవాలనుకోవడం లేదా? మీ గురించి మీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. మన జీవితంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని తీసుకుంటే హ్యాపీగా ముందుకు వెళ్తాం, మరి చెడుని తీసుకుంటే చెడు అలవాట్లతోనే కలిసి ఉంటాం. మీ లైఫ్ని డిసైడ్ చేసేది మీ ఆలోచన విధానం. చిన్న పని కోసం గంటలు గంటలు ఆలోచించడం టైం వేస్ట్ అండ్ తలనొప్పి కూడా. ఇంపార్టెంట్ పని కోసం ఆలోచించినా తప్పులేదు. మీ గోల్స్ గురించి ఆలోచిస్తున్నారా? తప్పులేదు. ఏం బట్టలు వేసుకోవాలని ఎక్కువసేపు ఆలోచిస్తున్నారా? అయితే తప్పే. మీ ఆలోచనలు క్వాలిటీతో ఉండాలి, టైంని వేస్ట్ చేసేలా కాదు. నిజానికి అబద్ధానికి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ని మీరు తెలుసుకోవాలి. చూసేదంతా నిజం కాకపోవచ్చు. ఏం జరిగిందో ఆలోచిస్తేనే అసలు విషయం తెలుస్తుంది. ఎవరేం పని చెప్పినా నో అనలేక ఓకే చెప్పారనుకోండి, మరి మీ పని ఎవరు చేస్తారు? సో ఆలోచించి డెసిజన్ తీసుకోండి. మీరు, నేను, ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అనుకుంటాం. కొంతమంది సక్సెస్ని రీచ్ అవ్వడానికి ఎంతో కష్టపడతారు. ఇంకొంతమంది కొన్ని రోజులు ప్రయత్నించి మధ్యలోనే వదిలిస్తారు. ఇలా కాకుండా ప్యాషన్తో మీరు చేసే వర్క్ మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది. హౌ టు ఫాలో యువర్ ప్యాషన్ అనే ఆడియో బుక్ కుకు ఎఫ్ఎంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసి మా కూపన్ కోడ్ T30 యూజ్ చేయడం వల్ల మంత్లీ సబ్స్క్రిప్షన్ పైన ఫ్లాట్ 30% ఆఫ్, అంటే 99 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 69 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు కుకు ఎఫ్ఎం వాళ్ళకి ఎలాంటి పుస్తకాలు వినాలనుకుంటున్నారో వాటి గురించి సజెస్ట్ చేయవచ్చు. 25 లక్షల కంటే ఎక్కువ మంది కుకు ఎఫ్ఎం యాప్ యూస్ఫుల్గా ఉందని సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. సో మీరు కూడా కుకు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి. బ్యాక్ టు ద వీడియో. మీకు తెలుసా, మనం ఎక్కువగా మన ఆప్షన్స్ కంటే ఎదుటివారి ఆలోచనలకి ఇంపార్టెన్స్ ఇస్తాం. కొన్ని విషయాల్లో ఈజీగా ఎదుటివారు మనల్ని మ్యానిపులేట్ చేస్తారు. మనం ఎంతో క్లారిటీతో ఉన్నప్పటికీ తెలియకుండానే ఎదుటివారి ఆప్షన్స్కి ఓకే అని చెప్తాం. కారణం మనం తీసుకున్న డెసిషన్స్ మీద స్టిక్ అవ్వకపోవడమే. నెంబర్ 2, చేంజ్ యువర్ థాట్స్. మనం చూసే ప్రతి విషయాన్ని చూసిన వెంటనే జడ్జ్ చేసేస్తూ ఉంటాం. అసలు ఏం జరిగిందా అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. మనం అందరూ తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తాం. చేసిన తప్పులు తెలుసుకుని రియలైజ్ అవుతాం. కొన్నిసార్లు లేట్గా తెలుసుకుంటాం, కొన్నిసార్లు తెలుసుకునే ఛాన్సెస్ కూడా ఉండకపోవచ్చు. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్నోసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత బాధపడతాం. ఇలా కొన్నిసార్లు జరిగిన తర్వాత వచ్చే ఎక్స్పీరియన్సెస్ ఆలోచించడం నేర్పిస్తుంది. ఈ ఎక్స్పీరియన్సెస్ ఇంకోసారి తప్పుగా ఆలోచించకుండా మారుస్తాయి. కానీ ప్రతి విషయం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుందా? నో అని చెప్పాలి. బుక్స్ ఎంతో నేర్పిస్తాయి. ఎంతోమంది ఎన్నో విషయాలు మనకు తెలిసేలా చేస్తారు. మీ జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. సో థింక్ పాజిటివ్. నెంబర్ 3, ద పవర్ ఆఫ్ థాట్స్. మీకు వచ్చే ఆలోచనల క్వాలిటీని బట్టి డెసిషన్స్ ఉంటాయి. మన ఆలోచనలను బట్టి ఈ ప్రపంచాన్ని మనం చూసే దృష్టి మారుతుంది. టైం చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. సెల్ ఫోన్స్కి ఎక్కువగా అతుక్కుపోతున్నారు. చదువు కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుందా? తక్కువ సంపాదించినా ఎక్కువ సంపాదించినా ఖర్చు మాత్రం ఎక్కువే పెట్టాలి. మనం ఆలోచించే విధానాన్ని మార్చుకున్నప్పుడే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలం. జీవితం మారిపోతూ ఉంటుంది. ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. కొత్త ప్రాబ్లమ్స్, కొత్త ఆనందాలు, కొత్త మలుపులు ఎన్నో ఉంటాయి. మీ కెరీర్ కోసం ఏం చేయాలి,
ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించగలగాలి. మనిషి ఎలాంటి ప్రాబ్లమ్ని అయినా సాల్వ్ చేసేలా బ్రెయిన్ డిజైన్ చేయబడింది. మీ ఆలోచనల క్వాలిటీని బట్టి మీ లైఫ్ ఉంటుంది. ఎదుటివారు ఏం చెప్పినా వెంటనే క్వశ్చన్ అడగటం మనిషి యొక్క సహజ లక్షణం. ఆఖరికి మనల్ని మనం ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. ఎందుకంటే మనిషికి ఆతృత ఎక్కువ. ఏది నిజం ఏది అబద్ధం అని ఆలోచించి మాట్లాడతాం. ఎదుటివారితో బాండింగ్ ఏర్పడాలన్నా, రిలేషన్స్ హ్యాపీగా ఉండడానికి ఆలోచించి మాట్లాడడం కరెక్ట్. లూజర్గా ఉండాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా మీ దగ్గరే సమాధానం ఉంటుంది. నెంబర్ 4, ఫిల్టర్ యువర్ థాట్స్. నెగిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ థాట్స్. అందులో పనికొచ్చే విషయాలు ఉంటాయి, పనికిరాని విషయాలు కూడా ఉంటాయి. మనం ఆలోచించే విషయం బట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ప్రతి విషయాన్ని ట్రై చేసి తెలుసుకోవాలంటే జీవితం సరిపోదు. ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ట్రై చేసినప్పటికీ అన్ని విషయాలు తెలుసుకోలేం. తెలుసుకునే కొద్దీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూనే ఉంటాయి. మనం అనవసరమైన విషయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తే అవే ఎక్కువగా గుర్తుంటాయి. అవసరమైన విషయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తే అవే గుర్తుంటాయి. దీన్ని బట్టి మీకేమర్థమైంది? మీరు మీ గోల్స్ కోసం ఎంతో ఇంట్రెస్ట్తో ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు అవే తింటున్నాం, ప్రతిరోజు అదే దారిలో నడుస్తున్నాం. చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం. కొత్త విషయాలు నేర్చుకోకుండా చేసిన పనినే మళ్ళీ చేయడానికి ఇష్టపడుతున్నాం. జీవితంలో ఎన్నో చిన్న చిన్న ఆనందాలని పోగొట్టుకుంటున్నాం. ఇవన్నీ మనమే చేస్తున్నాం. జీవితం బోరింగ్గా ఉందని మనల్ని మనమే తిట్టుకుంటాం. చేసేది మనమే, తిట్టుకునేది మనల్ని. ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు. అయినప్పటికీ ఫ్రెండ్స్ చెప్పారను, ఇంకెవరో చెప్పారని కొన్నిసార్లు చెడుదారుల్లో వెళ్తుంటా. ఎదుటివారి ఆలోచనలకి ఎందుకు మ్యానిపులేట్ అవుతున్నారు? మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ అడగండి. వెళ్ళేదారి ఎలా ఉంటుందో తెలియదు, కానీ మీకేం చేయాలో మాత్రం తెలుసు. ఎలా సిట్యువేషన్స్ హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు. మంచి చేసేవారికి దగ్గరగా ఉంటూ చెడు చేసేవారికి దూరంగా ఉండండి. గడిచిపోయిన కాలం తిరిగి రాదు. అలానే గడిచిపోయిన సిచ్యువేషన్ని మార్చలేం. జరగాల్సిన సిచ్యువేషన్స్ మాత్రం మనం హ్యాండిల్ చేయగలం. అందుకే మీ మాట మీరు వినండి. మీ ఆలోచనల్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ ఆలోచన విధానం మారినప్పుడే మీ జీవితం మారుతుంది. మీ ఆలోచనల్లో ఉండే శక్తి గురించి తెలుసుకోండి. మీకు మంచి చేసే వాటిని ఫాలో అవ్వండి, చెడు చేసే వాటికి దూరంగా ఉండండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.